D News. No gossips, only truth. Just watch only D News. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నాచారంలోని రాఘవేంద్ర కాలనీలో పెద్ద ఎత్తున మహిళలు కేక్ కట్ చేసుకొని సంతోషాన్ని పంచుకున్నారు. ఇందులో ముఖ్య అతిథిగా భావన గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు భావన గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని, అంతేకాకుండా స్థానికంగా ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే త్వరలో పరిష్కరించే మార్గంగా తాను తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏం లేదా ఏం లేదు మహిళలందరూ రానున్న కాలంలో అందరూ ఒక శక్తిలాగా మారి సగం అధికారాన్ని గుంజుకొని ఆ రోజు ఈరోజు మహిళా దినోత్సవం అంటే మహిళలు అంటే మన ఇంట్లో ఉండే తల్లు తండ్రి అయినా ఈ సమాజానికి ఒకటే కాబట్టి మనము. నమస్కారం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కాలనీలోకి వచ్చి రాఘవేంద్ర కాలనీకి నేను మహిళలు కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలనే నా ఆకాంక్ష. మహిళలు ఏ రంగంలోనైనా ముందుకు పోవాలనే నాది పట్టుదల. ఎందుకంటే మహిళలు కాలనీ వాసులు అందరూ వచ్చి ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. నేను అలాగే వాళ్ళని తీసుకొని కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్ గారు మన శ్రీకాంత్ గౌడ్ అన్న గారు వచ్చారు, మన కృష్ణారెడ్డి అన్న వచ్చారు, ఇంకా మన సీనియర్ బండారు రవణ వచ్చారు. అందరికీ పేరు పేరు నమస్కారం. నన్ను కోఆపరేషన్ చేసినందుకు, నన్ను ముందుకు తీసుకుపోతున్నందుకు. ఇందు మూలంగా నేను ఇక్కడ ఈ కాలనీలో ఏం జరిగినా, ఏ పని పెండింగ్ ఉంది, ఏది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చూసి నేను అన్న పరమేశ్వర అన్న దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులు చేయించగలుగుతానని నేను నమ్ముకొని నేను మీకు ఇస్తున్నాను మాట. ఒక మహిళగా మహిళలు ఎప్పుడు ఉన్న స్థాయిలో ఉండాలి అనేదే నా ఆకాంక్ష. ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయి, మన మదర్ తెరేసా గారు వీళ్ళందరూ త్యాగాలకి నిలయమై నా యందు నిలిచి వాళ్ళలాగా నేను కావాలని, అంత లేకపోయినా వాళ్ళ కొంచెం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా అందుకే. నేను మహిళగా అందరి పనులు నేను చక్కబెట్టి చేస్తానని నేను మాటిస్తున్నాను.